ప్రియ దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము దేవుడు మనల్ని కరుణించి ఆయన శిలువ చాటున మరుగుపరిచి ఈ పునరుద్ధాన దినమున మనలందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈస్టర్ శుభములు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే కూర్చుని జయము జయము అనేటువంటి ఆ మాటలు మీరు చెప్పండి. సమాధి గెలిచిన ప్రభువునకు నిలబడితే బాగుండేమో. సమాధిని గెలిచిన ప్రభువునకు, మరణము గెలిచిన యేసునకు, అపవాదిని గెలిచిన అభిషక్తునికి, జయశీలుడైన క్రీస్తునకు, మృత్యుంజయుడైన యేసునకు, మరణపు ముళ్ళు విరిచిన మనుష్య కుమారునికి, రాజుల రాజునకు, ప్రభువుల ప్రభువునకు, యేసు మహారాజునకు, యూదుల రాజునకు, సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువునకు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రెసిడెంట్ గారు 2 గంటలకు లేపేశారు. అక్కడ నుండి మేము అందరూ తిరిగాము. ప్రియులు పాపం వచ్చారు, అందరూ వచ్చినట్టే. రాకపోయినా ఇప్పుడు చేయమని చెప్పేశారు కదా, ఇంకా ఏమండి అలా సరిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ పునరుద్ధానానికి ముందే మాట్లాడిన మాటలను మనం తెలుసుకోవాలి. ఈ పునరుద్ధానానికి ముందు ప్రభు ఏం చెప్పాడు, ప్రభు చెప్పినటువంటి శ్రేష్టమైన మాటలు ఏమిటి అనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేయాలని కొన్ని మాటలు నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి ఈ సంవత్సరము దేవుని కృపను బట్టి ఈ దేవాలయము కట్టిన తర్వాత మొట్టమొదటిగా 10 మంది పేర్లు ఇచ్చారు. ఈ యనమండుగురికి మేము బాప్తిసం ఇవ్వడం జరిగింది. వారు మరి యనమండుగురు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారికి ప్రభు పాత్రను, ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ఇవ్వవలసి, సంఘములో మమేకం చేయవలసిన బాధ్యత పెద్దలకు, దైవజనులకు ఉన్నది కనుక అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా లేచినాడురా క్రీస్తు లేచినాడురా అనే పాటను మనం పాడి ఉన్నాం. అనేక మంది అంటారు, ఏమంటారంటే అప్పుల చేత నేను చనిపోతున్నాను, బాధల చేత నేను చచ్చిపోయాను, సమస్యల చేత నేను చచ్చిపోయాను, మానసిక ఇబ్బందుల చేత నేను చచ్చిపోతా ఉన్నాను, శ్రమలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది, వీటన్నిటి చేత నా ప్రాణం పోయేటటువంటి సంగతి నేను ఎరుగుదును అన్నవారు కొందరైతే, ఇంటిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి చనిపోతున్నటువంటి వారు కొందరు, ఇబ్బందులు ఇక్కట్టులు, అలాగే ఒంటిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి చనిపోతున్నారని అనుకునేవారు కొందరు. అందరూ చనిపోయినా లేచిన వారు ఎవరు? అది సంగతి, అంతే కదా. అందరూ చనిపోయినప్పటికీ కూడా దేవుళ్ళు కూడా చనిపోయిన వారు ఉన్నారు. దేవుళ్ళు అనేటువంటి నామకరణం కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మరణించి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరు లేరనేటువంటి సత్యాన్ని మీరు నమ్ముతున్నామనే సత్యాన్ని నేను ఎరుగుతున్నాను.
కాబట్టి యేసు మరణిస్తాడని, ప్రభు మరణిస్తాడని, మరణించి మరలా లేచేటటువంటి మాటను ఆయన ముందుగానే చెప్పారు. ఎందరో పెద్దలైనటువంటి వారు, దేవుళ్ళు అనుకునేటువంటి వారు సమాధులు మనం చూసినప్పుడు, అనేక మంది వేదాంతులైనటువంటి వారు చూసినప్పుడు సమాధులుగానే ఉన్నవి, కానీ ఏ ఒక్క సమాధి కూడా తెరవబడినటువంటి సంగతి మనము ఎరగము. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ లేఖనముల ప్రకారముగా ముందు తెలిపినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం ఎరుగుతాము. ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో అయినప్పటికీ, మార్కు సువార్తలో అయినప్పటికీ, అలాగే లూకా సువార్తలో అయినప్పటికీ, యోహాను సువార్తలో అయినప్పటికీ యేసు క్రీస్తు ప్రభువుని గురించి శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నవి. ఆ సువార్తలతో ఎలాగైతే వారు విని రాసి ఉన్నారో, అదే విధంగా ప్రభు మరణించి లేచి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈ హోషేయ గ్రంథము ఆ 13వ అధ్యాయము 14వ వచనం నుండి మధ్యలో నుండి మనం చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, పశ్చాత్తాపము నాకు పుట్టదు అనేటువంటి ఆ మాటను చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం విషయంలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం విషయంలో మరణించడానికి మూలకర్తలైనటువంటి వారు పడినటువంటి ప్రసవ వేదన కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ హోషేయ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆయన ప్రక్కటెముకలలో నుండి గాయపడడానికి ఎంతో ప్రసవ వేదన పొంది ఉన్నాడు. కానీ యేసుక్రీస్తును చంపడానికి అనేక మంది ప్రసవ వేదన పొంది ఉన్నాడని ఈ వాక్యంలో రాయబడిన మర్మాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని సిలువేయడానికి, యేసుక్రీస్తు ప్రభుకి ముండ్ల కిరీటం పెట్టడానికి, చేతులలో కాళ్ళలో గాయాలు పెట్టడానికి, ప్రక్కలలో గాయం పెట్టడానికి, ముండ్ల కిరీటం, ఈ సమస్తము గాయాలు పొందడానికి అనేక మంది ప్రసవ వేదన పడ్డారు. ప్రసవ వేదన. అందును బట్టి వాక్యమే ముందుగానే హోషేయ మన కొరకు తెలియజేసి ఉన్నాడు. 13వ వచనము, ఆ ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, ఆ పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా, ఆ శిశువైనట్టుగా బాధపడ్డాడంటే యేసు ప్రభు. ఎంత బాధ యేసు ప్రభు పడి ఉన్నాడు. ఈ బాధల నుండి ఏమొచ్చింది అంటే, తన ప్రక్కటెముకలలో నుండి సంఘాన్ని కన్నాడు యేసు ప్రభు. మొదట అందరూ కూడా ప్రసవ వేదన పడ్డారు యేసు ప్రభుని సిలువేయడానికి, పట్టుకోవడానికి. ఆయన చెప్పలేదా, ఇదిగో నా మరణము కంటే ముందుగా ఆయన జీవించిన కాలంలో శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేశాడు. 16వ అధ్యాయం 21వ వచనం చివరి భాగంలో ఆ మొదటి చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, అక్కడి నుంచి రాశారు, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అగత్యం అంటే తప్పనిసరి. ఇది మరణానికి ముందు జరిగినటువంటి సంఘటన. అయితే సర్వ మానవాళి అక్కడ ప్రభువుని శిక్షించడానికి, ప్రభువుని బాధించడానికి, ప్రభువుని సిలువ వేయడానికి, ప్రభువుని ఎంతగానో ఆయనను సిలువ వేసేటటువంటి కాలంలో వారందరూ కూడా ప్రసవ వేదన పడతారు అనేటువంటి మాటను 500 సంవత్సరాల క్రితమే ఈ హోషేయ రాసేశారు. ప్రసవ వేదన, ఒక తల్లి బిడ్డ ఏ రీతిగా కట్టుందో, ఒకవేళ కనలేక మధ్యలో బిడ్డ ఆగిపోతే ఎంత వేదన పడుతుందో గమనించండి. ఎంత వేదన పడుతుందో.
ఇప్పుడంటే మరి ఆ మత్తు ఇంజక్షన్లు వచ్చాయి కాబట్టి సమాంతరంగా ఆపరేషన్ చేసేయడం తీయడం సులువుగా జరుగుతుంది. కానీ పూర్వం అయితే ఎంత వేదన! అయితే తల్లి మరణించుడా లేదా బిడ్డ మరణించుడా, ఇద్దరికి ప్రమాదం వచ్చుడా, ఇంత వేదనకరమైనటువంటి వేదన యేసుక్రీస్తుని శిక్షించడానికి, బాధించడానికి, శ్రమ పెట్టడానికి వారు కోరుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఆయన ఎక్కడ ఉంది తర్వాత ఇలా జరుగుతుంది, కానీ నేనైతే 3వ దినమున మరణించి లేస్తాననేటువంటి మాట యేసు ప్రభు ముందుగానే తెలియజేసి ఉన్నాడు. 16వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. కానీ ఆ రీతిగా చంపబడి 3 దినములైన లేచుట, సజీవముగా లేచుట అగత్యము అంటే తప్పనిసరి అని చెప్పాడు ఆయన. నేను తప్ప లేస్తాను, మరలా ఏ దేవుడు లేవలేడు, ఎవరికి సజీవంగా లేచేటటువంటి శక్తి లేదు, నాకు తప్ప. అందుకే నేను సజీవునిగా లేస్తాను, చంపబడి 3వ దినమున లేచుట. ఆ రీతిగానే చూడండి 17వ అధ్యాయంలో కూడా ఈ మత్తయి సువార్త రాశాడు, మార్కు సువార్త ఇలా రాశాడు, ఈ యోహాను కూడా ఇలా రాశాడు, మరి మార్కు కూడా అదే రీతిగా రాశాడు. కానీ మనం మత్తయి సువార్తలోనే కొన్ని విషయాలు గమనిద్దాం. 17:23 మారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో ముందుగా చెప్పాడన్నమాట. చనిపోయే ముందు మాట్లాడిన మాటలేవి జాగ్రత్త పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. యేసుప్రభు చనిపోయే ముందు, ఆయన మరణించే ముందు, నేను మరణిస్తాను కానీ 3 రోజుల తర్వాత నేను లేస్తాను అన్నట్టుగానే ఈ దినమున పునరుద్ధానుడై ప్రభు లేచి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అందరూ వెళ్ళారు. స్త్రీలు వెళ్ళారు చూడడానికి, స్త్రీలు వెళ్ళారు, పరిచయం చూశారు, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడనే సత్యాన్ని వారు గ్రహించారు. ప్రియ ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు కనుక ముందుగానే వర్తమానాన్ని మన అందరికీ తెలియజేసి ఉన్నాడు. నేను చనిపోయినప్పటికీ తిరిగి లేస్తాను అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా బయలుపరిచి ఉన్నాడు. కానీ ఆయనను చంపడానికి మానవులు ఎంతో ప్రసవ వేదన పడి ఉన్నారు. అలాగే నిన్ను నన్ను ఈ ప్రకటనలో నుంచి కనడానికి ఆయన ప్రసవ వేదన, ఒకటి చంపువారు ప్రసవ వేదన, రెండోది చనిపోతున్నటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రక్కలో నుండి నిన్ను నన్ను సంఘాన్ని కనడానికి ప్రసవ వేదన పడి ఉన్నాడనే సత్యము ప్రవక్తలు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రవక్తలలో హోషేయ ఒకడు. కనుక 20:19 అదే పట్టుకోండి. మత్తయి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా. ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నాయి చూడండి. ఆయన చెప్పినటువంటి లేఖనాలు, ప్రభు చనిపోయే ముందు చెప్పినటువంటి లేఖనాలు, ఇవన్నీ కూడా ఆయన శ్రమపడే ముందు మాట్లాడినటువంటి మాటలు. కనుక 3వ దినమున నేను లేస్తాను, నేను సజీవుడను, ఈ మరణం పట్ల నేను శక్తివంతుడను, మరణమా నీ ముల్లెక్కడా, నీ ముల్లెక్కడా నేను అడిగేటటువంటి వాడను. నేను సజీవుడైన దేవుడు ప్రశ్న వేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఏం చెప్తున్నాడంటే 3వ దినమున ఆయన మరలా లేచునని ప్రభువే సెలవిచ్చాడు. 22:32లో కూడా, 26:32లో కూడా చూడండి. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. యేసుక్రీస్తు లేచెదనని చెప్పాడు. లేచిన తర్వాత గలిలయకు వెళ్తాను మీకంటే ముందుగా. అందుకనే వాళ్ళు ఏం చేశారు, స్త్రీలు వచ్చారు, చూచారు, అంతా ఆయన లేకపోవడం చూచారు. వస్త్రాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, ఇదిగో మీరు యేసుక్రీస్తును వెతుకుతున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకు వెళ్ళాడని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాలలో తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే
యేసు చెప్పిన ఈ రీతిగా లేస్తాడనేటువంటి ముందు లేఖనాలు నమ్మారు కాబట్టి మనం లేఖనాలను నమ్మాలి. వారు మరి అయినా మార్త అయినా యోహానైనా అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా, సమాధి దగ్గరికి వచ్చిన వారందరూ కూడా లేఖనమును పవిత్రముగా ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నమ్మి ఉన్నారు. కాబట్టి సమాధి దగ్గరికి వచ్చి ఆయనను వంగి చూస్తున్నారు. దేవదూత కనిపించింది. తర్వాత నార వస్త్రములను చూశారు. ఈ నార వస్త్రాలు ఎవరు తింటారు? ఈ సమాధి ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కూడా సుగంధ తైలాలు ఎవరిచ్చారు? ఈ ధనవంతులైన వారిని ముందుగానే ఏర్పాటు చేసి ఇచ్చుకున్నాడు దేవుడు. గంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ అయితే క్రీస్తు లేవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్పాడు, చెప్పిన వెంటనే లేచాడు. కానీ ఈ మనుషులు చేసేటటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 31లో, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 31లో మనం చూస్తున్నాం. ప్రసవ వేదన పడుచు, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కాన్పు కొరకు వేదన పడు, తొలి కాన్పు కను వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకులు పాలై నేను మూర్ఛిల్లుచున్నాను. చేతులు ఆకు కేకలు వేయించున్నారనేటువంటి ఇవన్నీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభుని సిలువేసినప్పుడు మూర్ఖులు చేసినటువంటి పని. అది ఏం చేశారు? ఒక తల్లి ప్రసవేదనలాగా ప్రభువుని శిక్షిస్తున్నారు, ప్రభువుని బాధిస్తున్నారు. వారు ఎంతగానో, కానీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి లేఖనం ఏమిటంటే, నేను మరణించినప్పటికీ 3వ దినమున లేస్తాను అనేటువంటి ఆ మాట మళ్ళా 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలోనే 13వ అధ్యాయము 21 చివరి భాగంలో ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నీకు కలుగును గాక అనేటువంటి మాటను చూస్తున్నాం. ఎంత వేదనతో అంటే ఏమిటి? హింసించి వారు వేదన పడ్డారు. నిన్ను నన్ను కనడానికి సిలువ ద్వారా యేసుక్రీస్తు వేదన పడ్డారు. ఈ రెండు విషయాలు మనం గమనించాం. ఈ దినము ఇక్కడ సంఘం కూడింది అంటే, ప్రభు యొక్క ప్రకటనలో నుండి ఒక జననం వచ్చిందంటే, ఒక స్త్రీ పుట్టిందంటే, ఆ పెండ్లి కుమార్తె పుట్టిందంటే, వధువు పుట్టిందంటే, ఆయన ప్రసవ వేదన సిలువలో పడి ఉన్నాడు. ఆయనను చంపడానికి కూడా అనేక మంది ఆలోచనల చేత, దురాలోచనల చేత ప్రభువుని చంపి సిలువ వేసినప్పటికీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను 3వ దినమున తిరిగి లేస్తాను, నేను 3వ దినమున పునరుద్ధానుడైన లేస్తాను అనేటువంటి ఆ మాటను చెప్పినట్లుగా మనం చూస్తాము. చూడండి, అదే 43 ప్రసవ వేదన చివర వేదన, ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన ఎవరికి కలిగెను? యేసుక్రీస్తు ప్రభువుకి కలిగెను. ఎంత వేదన! ఇంకా మనం లేఖనాలు గమనిస్తే ఆయన ఎంతో ప్రసవ వేదన పడి ఉన్నాడని ఉంది. ఈ వాక్యాలన్నీ కూడా ఒకసారి మనలను మనం అన్వయం చేసుకుంటే, అవి చదివినప్పుడు నీ హృదయం ఎంతో వికలమవుతుంది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. మనం సిలివేసినా, చచ్చిపోయాడు ఆయన మళ్ళీ తెచ్చాడా అని మనం అనుకుంటాం. కానీ లేఖల ప్రకారం, ఈ యొక్క ప్రవచనాల ప్రకారంగా ఆలోచిస్తే ఆయన ఎంత వేదన పొంది ఉన్నాడు, ఎంత శ్రమ పొంది ఉన్నాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఈ సంఘాన్ని ఏ రీతిగా ప్రసవ వేదన పడి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లేఖనాల్లో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ లేఖనం వలన మనకు కలిగిన ప్రయోజనం, మనకు కలిగిన లాభం, మనకు కలిగిన ఆశీర్వాదము, ఈ మూడింటిని మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి సత్యాన్ని వాక్యంలో నేను తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో
ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడేది, ఒకరికొకరు తేరు చూచుకుందరు, వారి ముఖములు జ్వాలల వాలే ఎర్రని వాయను. ఇవన్నీ కూడా ప్రభువుని హింసిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఈ ప్రభువుని సిలువకి వేస్తున్నప్పుడు జరిగినటువంటి సంగతులు, ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువుని బాధ పెడుతున్నటువంటి వేదన పడు దాని వలె వారు వేదన పడేదరు, ఒకరికొకరు తేరు చూచుకుందరు, ముఖములను వారి జ్వాలల వలె ఉండునని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే వారు ఏంటంటే లోక రక్షకుడు చంపాలి, వారికి తెలియదు. ప్రకటన అంటే ప్రవచనాల ప్రకారంగా ప్రభు చనిపోతున్నాడని వారికి తెలియదు, కానీ వారు వేదన పడుతున్నారు, వారు దుఃఖపడుతున్నారు, వారు శ్రమ పడుతున్నారు. ఏదో రీతిగా ప్రభువుని చంపాలి. ప్రభువు చనిపోయినప్పటికీ శ్రేష్టమైన తన పక్కటెముకలలో నుండి వెండి కుమార్తెగా నిన్ను నన్ను కని ఉన్నారు. కనుక శత్రువులు ప్రయాసపడ్డారు క్రీస్తుని చంపడానికి, క్రీస్తు ప్రయాసపడ్డాడు మనలను కావడానికి. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రసవ వేదన యేసు క్రీస్తు ప్రభువుకి దేవుడిచ్చాడు. అయితే దీని వల్ల కలిగినటువంటి లాభములు కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. అంటే చూడండి ఒకసారి మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనను మొక్కిరి. మొట్టమొదటి ఆశీర్వాదము ఈ సంఘానికి, అనగా తన ప్రకటనలలో కలిగినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మీకు శుభము కలుగునుగాక. ఈ మాటను నీకు తెలియజేస్తా ఉన్నాడు ఈ దినము. మీ అందరికీ శుభము కలుగునుగాక. చూడండి, పెళ్లి చేస్తే శుభంగా ఉండండి. ఎన్నో విషయాల్లో శుభకరమైనటువంటి వచనాలు మనం పలుకుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మీకు శుభము కలుగునుగాక. ఈ దినము నీకును నాకును మన అందరికీ ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మరణము ద్వారా నీకు శుభమైనటువంటి మాటను ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకే కొందరు స్త్రీలు మగ్దలేని మరియా వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వెళ్ళి చూశారు, కానీ మధ్యలో ఎదురయ్యి, అంటే ఈ యొక్క ఈస్టర్ యొక్క ఆశీర్వాదం నీకు ఎదురుగా వస్తుంది. ఈస్టర్ యొక్క శుభము దేవుడు నీకు ఎదురుగా పెడతాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, వారిని ఎదుర్కొని ప్రభు ఎక్కడ అని వీళ్ళు నిలుగుతూ ఉన్నటువంటి సమయంలో వారు ఆందోళనతో ఉన్నారు. ప్రభు లేచి ఉన్నాడు కాబట్టి ఏమాయనని ఎదురు చూసే సమయంలో ప్రభు చెప్పిన మొట్టమొదటి కొన్ని 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి మాట, మీకు శుభము కలుగునుగాక. మీకు శుభము కలుగునుగాక అని ఆయన వారిని అంత వెంటనే వారు ఆశ్చర్యపోయారు. మనం నిలిచేటటువంటి యేసుక్రీస్తు మనకు ఎదురుగా వచ్చాడు, మనల్ని ఎదుర్కొన్నాడు, మనకు ఆశీర్వాదం ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని వారు ఎంతగానో చూసినట్టుగా మనం చూస్తాం. 28:5 దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు అని చెప్పి దూత చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దూత వెంటనే వారికి తెలియజేసింది. ఆ రీతిగా వర్తమానం పట్టుకుని వారు వెళ్తూ ఉన్నారు, నిరాశతో ఉన్నారు. క్రీస్తుని చూడలేకపోయాం, ప్రభువుని చూడలేకపోయాం, ప్రభు మనకు కట్టబడలేదనేటువంటి ఆలోచనతో వారు ఉన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఎదురై ఆయన చెప్పిన మాట ఇదంతా కూడా ఆయన ప్రకటనలో వచ్చినటువంటి మనకు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఈ దినము మీకు శుభము కలుగును గాక అని దేవుని వాక్యంలో రాయబడినది. 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొన్న స్థలమును చూడుడని త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలో మీకు
ముందుగా వెలుచున్నాడని వాక్యం ద్వారా తెలియజేసరికి వారు ఆశ్చర్యపోయారు. గలిలయ వెళ్ళినా ప్రభు దొరకడేమో, ప్రభువుని చూడలేమేమో, ప్రభు ఏమాయను, ఆయన లేస్తానన్నటువంటి మాటను లేచి ఉన్నాడో లేదో అనేటువంటి సందర్భంలో దేవదూత వచ్చి వారికి తెలియజేసినటువంటి మాట, ప్రభువు లేచి ఉన్నాడు, ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నాడు, మీరు వెతుకుతున్న క్రీస్తు ఇక్కడ లేడు అనేటువంటి సత్యాన్ని చెప్పగానే వారు మరలా ప్రయాణమై వెళ్తా ఉన్నారు. కొంత నమ్మకం కలిగింది. ప్రభువే వారికి ఎదుర్కొని మీకు శుభము కలుగును గాక. ఈ దిన వాగ్దానం నీకు, నీ కష్టంలో, శ్రమలో, దుఃఖంలో, వేదనలో, సమస్యలో నీకు శుభాన్ని ఇచ్చేటటువంటి దేవుడు మరణాన్ని గెలిచి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తాం. మరణించి తిరిగి లేచినటువంటి వాడు మన గొప్ప దేవుడు అనేటువంటి ఈ మాటను మనము చెప్పగలము. అందుకనే మనం చూస్తే ఐక్యతలో శుభం, మనం అందరం ఐక్యతలో ఉండటం వల్ల శుభం అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు కానీ ఆరోగ్యంలో శుభమనియు, ఇంకను ఐశ్వర్యంలో శుభమనియు, ఇంకను ఆత్మీయతలో శుభమనియు, ఇంకను సమస్తమైనటువంటి ఉద్యోగంలో, నీ పనిపాట్లలో సమస్తము కూడా నీకు శుభము కలుగును గాక అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి 28:9 అదే వాక్యాన్ని పట్టుకోండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. శుభం అనే మాట అందరికీ చాలా ఇష్టమైనటువంటి మాట. వారు ఎంతగానో భయపడుతున్నారు. ఒక పక్క శిష్యులు భయపడుతున్నారు, ఒక పక్క ఏమో వీటిని చూడటానికి వచ్చినటువంటి వారు భయపడుతున్నారు. ఇలాంటి కష్టతరంలో మనకు శుభమని ఎవరైనా ఒక మాట అంటే నీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ రీతిగానే శుభము అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అనేక పర్యాయాలు పౌలు శుభము శుభము శుభమని చాలా పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన మాట్లాడి ఉన్నాడు. శుభము, మీకు శుభము కలుగును గాక అనేటువంటి మాటలు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1:7 రోమాలో ఉన్న ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాసినటువంటి ఉత్తరము. ఈ రోమపత్రిక వారికి, ఆ రోమపట్నంలో ఉన్న వారందరికీ కూడా పౌలు చెప్తున్నటువంటి మాట, మీ అందరికీ శుభము కలుగును గాక. మీ నడవడికలో, మీ క్రియల్లో, మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో అన్నింటిలో కూడా శుభకరముగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాడు. ఈ దినము నీవు నేను మనం నేర్చుకోవాల్సినది శుభకరమైన వచనాన్ని మాట్లాడాలి తప్ప అశుభకరమైన వచనాన్ని మనం ఎంత మాత్రము మాట్లాడకూడదా అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యముల ద్వారా తెలియదు. మొదటిగా మీకు శుభము కలుగును గాక అని ప్రభువు తెలియజేసి ఉన్నాడు. ఆ వర్తమానం నీ జీవితానికి ఇస్తా ఉన్నాడు ఈరోజు. ఆ వర్తమానం నీ కుటుంబానికి ఇస్తా ఉన్నాడు ఈ దినము. ఈ వర్తమానాన్ని వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ జీవితానికి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం ఏమిటి అంటే, నీ చదువులో కావచ్చు, నీ పనిపాట్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కన్నిటి జీవితంలో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉండవలసింది శుభవచనము అని ప్రభు తెలియజేస్తూ అక్కడ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. పౌలు గారు కూడా ఈ మాటను ఎంతగానో తెలియజేశాడు. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం చివరి భాగాన్ని మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఎవరికంటండి ప్రార్థన చేసేటటువంటి వారందరికీ శుభము కలుగును గాక. వాక్యము చదివే వారందరికీ శుభము కలుగును గాక. స్తుతి చెల్లించు ప్రతి వాడికి శుభము కలుగును గాక. ఈ శుభం అనేటువంటి మాట ఎవరు ప్రారంభించారంటే ప్రభు ప్రారంభించాడు, శిష్యులు అనుసరిస్తున్నాడు. ఈ దినము నువ్వు నేను ఆ శుభకరమైన వచనాన్ని పలకాలి తప్ప అశుభకరమైన వచనాన్ని ఎంత మాత్రము ఈ పునరుద్ధాన దినమున మనం పలకకూడదనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలా ప్రతి పత్రికలో అనగా కొరింథీ పట్టణానికి శుభం చెప్పారైనా,
గలతీ పట్టణానికి సుమ్మని చెప్పారు, ఎఫెసీ పట్టణానికి సుమ్మని చెప్పారు, ఫిలిప్పీ పట్టణానికి సుమ్మని చెప్పారు. యాకోబు రాశాడు మొదటిలో ఆయన కూడా చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి విషయాలు మనము గమనించవచ్చు. అందులో ప్రాముఖ్యమైనది ఏమిటంటే మీకు శుభము కలుగును గాక అనేటువంటి ఆ మాటను మనం చూస్తా ఉన్నాం. ఇక రెండవది చూడండి, యోహాను 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. రెండో మాట ఏంటండి? మొదటిది ఏంటి? శుభము కలుగును గాక. ఈ రెండో మాట ఏంటి? సమాధానము కలుగును గాక. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే ఈ సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీ తోటి వారితో కానీ, నీ కుటుంబంతో కానీ, నీ స్నేహితులతో కానీ, లేకపోతే సంఘంలో కానీ, లోకంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, నీ తల్లిదండ్రుల యొక్క కానీ మొదట మనకు కావాల్సింది సమాధానం. తలుపులేసారు, అందరూ లోపల దాక్కున్నారు. వీళ్ళు రోమిలు వచ్చి మనం చంపేస్తారేమో, యూదులు వచ్చి చంపేస్తారేమో. తలుపేసేయండి అంతే. ఏ చేశారు? తలపులో దాక్కున్నారు. మొదటిసారి వచ్చినప్పుడు తోమ లేడు. ఈ రెండోసారి వచ్చినప్పుడు అక్కడ తోమ ఉన్నాడు, అందరూ ఉన్నారు. వెంటనే ప్రభు చెప్తున్నాడు, ఇది నీకు నాకు మనందరికీ కూడా వారికి చెప్పినట్లుగానే నీ జీవితంలో సమాధానం ఉండాలి. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి విలువలను బట్టి నీ నడవడికను, ప్రవర్తన, క్రియలను, ప్రతిదాని విషయంలో కూడా నీ కుటుంబం అంతటికి కూడా సమాధానం ఉండాలని వాక్యం ద్వారా వారికి చెప్పినట్లే ఈ పునరుద్ధాన దినమున నీకును నాకును ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అవన్నీ ముందే లేస్తానని చెప్పాడు. లేచిన ప్రకారం ఈ రోజు లేచి శుభకరమైన ఆనవాలు ఇస్తున్నాడు. ఒకటి శుభకరం, నీకు శుభము కలుగును గాక నీవు. రెండవది మీకు సమాధానము కలుగును గాక అని వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి తిమోతి అంటాడు, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుని మాటలు మనం చూడాలి. ఆయన చెప్తున్న మాట, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును మీరు వెంటాడండి. చూసారా? యవ్వనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు చెప్తున్న మాట. యేసుక్రీస్తు కూడా తలుపులన్నీ వేసి ఉన్నప్పుడు లోపల ఆయన వచ్చేసి ఏదో దెయ్యం వచ్చింది, భూతం వచ్చిందని కలవరం చెందుతున్నారు. వీళ్ళు కలవరం పడతా ఉన్నారు, ఎంతో వేదన పడతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు. కానీ ప్రభువు చెప్పాడు, వెంటనే ఆయన చేపట్టి మీకు సమాధానము కలుగును గాక, నేను లేచి ఉన్నాను, మీ దగ్గరకు వచ్చి ఉన్నాను, అందుకనే మీకు సమాధానం చెప్తున్నాను అని. అక్కడేమో మరి అయినటువంటి వారికి, మార్త అయినటువంటి వారికి, యోహాను అయినటువంటి వారికి 100 మంది శిష్యులకు ఆయన చెప్పి ఉన్నాడు. ఏమిటి అంటే మీకు శుభం కలుగును గాక. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మీకు సమాధానము కలుగు. ఈ సమాధానకరమైన మాట నీ జీవితానికి విలువైనది, నీ బ్రతుకుకు విలువైనది, నీ కుటుంబానికి విలువైనది. అందుకే తిమోతి అంటున్నాడు, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు తెలుసుకోవాలి. మనం నీతిగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, యథార్థం ఉండాలి, పవిత్రం ఉండాలి. అంతేకాదు కానీ ఇతరులతో ప్రేమగా ఉండాలి. లేని ఎడల సమాధానముగా ముందుకు సాగాలని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కనుక 20:21లో యోహాను సువార్తలో 20:21లో చూడండి ఒకసారి. అప్పుడు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అంటే శిష్యులు అందరూ 11 మంది ఉండడం ఏంటి? ఒక కుటుంబంగా ఉన్నారు. ఈ దినం మనం ఒక కుటుంబంగా చేరాం.
కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని నామంలో, పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్మ నామంలో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మన అందరం కూడా సమాధానము కలిగి ఉండాలని తండ్రి నన్ను ఎందుకైతే పంపాడో ఆ పంపినటువంటి కార్యాన్ని నెరవేర్చి ఉన్నాను అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదట మనకు శుభకరమైనటువంటి ఆనవాళ్ళను దేవుడు ఇచ్చి ఉన్నాడనియు, రెండవది సమాధానకరమైన వర్తమానాన్ని మనకు అందించి ఉన్నాడని, నీవు ఈ మాటలను శిరోభూషణముగా ధరించుకొని, ప్రభు నాతో ఉన్నాడు, శిష్యులతో ఉన్నటువంటి దేవుడు నాతో ఉన్నాడు, నా కుటుంబంతో ఉన్నాడు, నా వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు, నా యొక్క రక్తసంబంధులతో, నా బిడ్డలతో, నా కుటుంబంతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఎరిగి దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క సంకల్పం చొప్పున ఈ శుభకరమైనటువంటి ఆలోచన ఈ దినము నువ్వు ధరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఆయన అంటాడు, అప్పుడు మరలా సమాధానం కలుగునుగా. కానీ ఆ పేతురు వీళ్ళందరూ ఉన్నప్పుడు మరొకసారి ఈ రీతిగా వారికి చెప్పిన మాటలు 3 పర్యాయాలు సమాధానము సమాధానము సమాధానం అనే మాట చెప్పి, ఎందుకంటే ఈ సమాధానము వారి సువార్తకు సమాధానము, వారి నడవడికు సమాధానము, వారు హతసాక్షులుగా మారడానికి సమాధానం, వారి జీవితాలను పట్టుకోవడానికి దేవుడు సొమ్మని పలికాడు, సమాధానం పలికి ఉన్నాడనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కానీ వాక్యంలో మనం చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మాటలు చూడండి. సత్యమైతే సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్తమును మనుషులతో, ఎవరితో ఉన్నారు సమాధానం? మనుషులతో ఉన్నారు. ముందు దేవుడితో సమాధానం పడాలి, ముందు దేవుడితో సమాధానం పడి, మనుషులతో సమాధానం పడి, దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే మీకు సమాధానంగా ఉండదుగా. కానీ వాక్య ప్రకారం ఆయన చెప్పినట్లుగా మన అందరం కూడా ఈ సమాధానకరమైనటువంటి వర్తమానాన్ని వినేవారిగా ఉండాలి. 20:19 మనం చదువుతా ఉన్నాం యోహాను సువార్త. ఆదివారం సాయంకాలము శిష్యులకు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి 3 సార్లు అయిందండి, మీకు సమాధానం కలుగుగా. ఈ సమాధానకరమైనటువంటి ఈ మాట ఈ దినము నీకును, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఈ సంఘము ఆయన కరణానికి పడినటువంటి ప్రసవ వేదన నుంచి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ ప్రసవ వేదన నుంచి ఆయనను కూడా చంపువారు కూడా ఎంతో ప్రసవ వేదన పడి ఉన్నారు. ఈ దినం ఆ సంఘానికి చెప్పిన వర్తమానం ఏంటంటే, మీకు శుభము కలుగును గాక అని దేవుని వాక్యంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే ఆ జయక్రీస్తు, జయశీలుడైనటువంటి యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ పాటను మనము పాడి ఉన్నాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరయు గెలిచిన జయ యేసు, సమరయు గెలిచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. కాబట్టి దేవుని పిల్లరా, మరొక మాట చెప్పి ముగిస్తాను. ఆ మాట సంపూర్ణ ఆశీర్వాదము కలుగును గాక. సంపూర్ణ ఆశీర్వాదం
ఆశీర్వాదం గురించి. మీ జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉండాలి. ఎవరు మన ఈ యొక్క అపొస్తలులందరూ కూడా శ్రేష్టమైనటువంటి సేవ చేయాలని సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ సమృద్ధి ఆశీర్వాదం మొదట మీకు శుభము కలుగును గాక అన్నాడు, రెండవది మీకు సమాధానం కలుగును గాక అన్నాడు, మూడవదిగా సమృద్ధి ఆశీర్వాదము అనేటువంటి ఈ మాటను కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు నేను పొందాలి అంటే ప్రభు యొక్క విజ్ఞాపనలో, ప్రభు యొక్క విన్నపంలో నిరంతరము తండ్రి ప్రభువా అనేటువంటి ఆ మాటను కలిగి మనము ఉండాలి. దేవుని కొరకు మంచి సాక్షిగా బ్రతకాలి. దేవుని యొక్క చిత్తం చొప్పున, దేవుని యొక్క సంకల్పం చొప్పున నడిచేవారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 24:50 కూడా ఈ మాటను మనము ఆశీర్వాదపు వచనాన్ని మనం చూస్తాం. చూడండి, ఎక్కడెక్కడ ఇచ్చారా ఒకటి చెప్పలేదు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వాదించెను. ఈ ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుద్ధాన దినమున, క్రీస్తు లేచిన దినమున, ఆయన మరణపు ముళ్ళు విరిచినటువంటి ఈ శ్రేష్టమైన దినమున ప్రభువుని అంగీకరించాలి. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ప్రభువుని చిత్తానుసారంగా నడిచేవారిగా ఉండాలి అనేటువంటి ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఆగరుని దీవిస్తాడు. ఆదికాండం 16 ఆగరుకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమె దిక్కులేని దానిగా ఉంది, ఎంతో కన్నీరుతో ఉన్నది, ఆమె వేదన పడుతున్నది, ఆమె ఎంతో దుఃఖంతో ఉన్నది. సమస్తము కూడా 10వ చూస్తే, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరించెను, అది లెక్కకు వీలు లేనంత విస్తారమగున. అదే మాట అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు, అదే మాట ఇస్సాకుకి ఇచ్చాడు దేవుడు, అదే మాట యాకోబుకి ఇచ్చాడు దేవుడు, అదే మాట యోసేపుకి ఇచ్చాడు దేవుడు, అదే మాట మోషేకి ఇచ్చాడు దేవుడు, అదే మాట దావీదుకి ఇచ్చాడు దేవుడు, అదే మాట ఆయన నమ్మిన ప్రజలందరికీ దినమా వాగ్దానం ఇస్తున్నాడు. సమృద్ధి ఆశీర్వాదము నీకు నేను అనుగ్రహిస్తాను అని. ఒకటి శుభము కలుగునుగా కానియు, రెండు నీకు సమాధానము కలుగుగా కానియు, మూడవది సమృద్ధి ఆశీర్వాదము కలుగునుగాక, సంపూర్ణ ఆశీర్వాదం కలుగునుగాక అని దేవుడు నిన్ను నన్ను అభిషేకిస్తా ఉన్నాడు. ఈ అభిషేకాలన్నీ కూడా ఈస్టర్ దినపు అభిషేకాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు కానీ దేవుడు పెట్టాడు. ద్వితీయోపదేశ కాండంలో మరి చూస్తే అక్కడ మనకి శ్రేష్టమైనటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాము. చూడండి, 28:11 మధ్యలో నుండి యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ ఆస్తి అంతస్తు అన్ని విషయంలోను నీకు సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను వాక్యం తెలియజేయాలి. ఈ రీతిగా సమృద్ధి ఆశీర్వాదం పొందాలంటే ప్రభువుకు అనుగుణంగా ఉండాలి. ఈ యేసుదేవుడు వచ్చామంటే మళ్ళీ యేసుదాగానే ఉండకూడదు అనుకోకూడదు. ఇప్పుడు కూడా ప్రతిరోజు పునరుద్ధానమే, ప్రతి ఆదివారము పునరుద్ధానమే, ప్రతి ఆదివారము శ్రేష్టమైన రోజే. చాలా మంది అనుకుంటారు ఇలాగే కానీ అలా అనుకోకండి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవారుగా మనం అనుకోవాలి. అందుకే వారు సేవకులు కాబట్టి, శిష్యులైన వారు అందరికీ సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి, ఆ మర్యాదైన వారికి మనం అందరం అనేక మందికి చెప్పాలి కాబట్టి ఈ కుటుంబ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ఇటువంటి ఆశీర్వాదం మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. అదే స్థితిలో మనం ఉంటే 14వ వచనంలో చెప్తాడు, అదే అధ్యాయంలో 14వ వచనంలో చూడమ్మా, చివరిలో యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడుగా పైదానుగా ఉంటావు కానీ కింద వారిగా ఉండరు. ప్రభువుని అంగీకరిస్తే ఎప్పుడు పైవాళ్ళే మనం, కిందవారం కాదు. సాతాను అయితే నిన్ను ఏం చేస్తాడు, వారు పోవాలి భూమి మీద కొడుకోబడతారు పాపం చేత.
వారి బొమ్మల్ని కింద బాక్యవాడిగా చేస్తాడు. నీకున్నది ఆర్థికమైన లోటుపాట్లు ఇస్తాడు సాతాను గాడు. శారీరకమైన లోటుపాట్లు ఇవన్నీ సరిదిద్దడానికే యేసుక్రీస్తు ప్రభు నీకు శుభము కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక, నీకు సంపూర్ణ ఆశీర్వాదం కలుగును గాక అని ప్రభు తెలియజేసి ఉన్నాడు ఈ శుభకరమైన రోజు. కనుక ఈ వాగ్దానం నువ్వు చేతపుచ్చుకుంటే మరెన్నడూ కూడా పడిపోవు. యెహోవా నిన్ను తలగా చేయును గాని తోకగా చేయను. యెహోవా నిన్ను పైవాడిగా పైదానిగా చేయును గాని కిందవాడిగా చేయడు అని దేవుని ఆశీర్వాదము మనకి కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఈ ఈస్టర్ దినమున దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆయన శిలువ చాటు మరుగుపరిచాడు, ఆయన రక్తంతో ప్రోక్షించాడు, ఆకాశపు వాకిలిపి ఆశీర్వదించాడు. కాబట్టి ఆయనను అనుసరించి ఎల్లప్పుడూ కూడా నడిచేవారుగా ఉండాలి. ఆయన దగ్గర మనము ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. మరొక ఇది పాడి ముగిస్తాము. కనుక 687 చూడండి ఒకసారి ఒక బలం అయ్యా. లేచినాడురా సమాధి, లేచినాడురా, లేచినాడురా సమాధి, లేచినాడురా, లేచినట్లు చెప్పినట్లు లేఖనములలో పలికినట్లు లేఖనములలో చెప్పినట్లు లేఖనములలో పలికినట్లు లేచినాడురా సమాధి, లేచినాడురా, లేచినాడురా సమాధి, లేచినాడురా. కాబట్టి నీ కొరకు లేచాడు దేవుడు, నా కొరకు లేచాడు, మన అందరి కొరకు లేచాడు. మొదటి వాగ్దానము నీకు శుభము కలుగును గాక. అంటే గుడికే మీకు శుభము కలుగును గాక. 2 మీకు సమాధానం కలుగును గాక. 3 సంపూర్ణ మీకు సంపూర్ణ ఆశీర్వాదం కలుగును గాక. మర్చిపోకూడదు, చాలా విలువైన మాటలు బైబిల్ మాటలు చెప్పాను మీకు. కాబట్టి ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దీవించి క్షేమమిచ్చి ప్రభువు జీవాహార వార్తయిచ్చి మామూలు పోషితుము ఇహానితో వేడుకొని బాహుగా చూచినుము పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లించుము. ఆమేన్. ప్రభువు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువు నీకు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సంతోషమును సమాధానమును సమృద్ధిని ఆకాశపు వాకిలిపి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదం ఆమేన్.